మీరు తీసుకున్న లోన్ మీ యొక్క ఆదాయం పెంచే అవసరం కోసం మాత్రమే ఎందుకు ఉపయోగించాలి అంటే టీవీ కొనుక్కోవచ్చుదా ఇంట్లో కాకుండా ఎందుకు ఆదాయం పెంచే వాటి కోసం మాత్రం ఎందుకు అర్పణ చేసి శుభారంభమైంది ఈ కార్యక్రమం. నా పేరు బి వెంకటరమణ. నేను క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ అనేది సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం సాలూరు బ్రాంచ్లో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మా యొక్క క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ గ్రామీణ కూట సభ్యులతో నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళు రుణాలు తీసుకుని బాధ్యతాయుతంగా వాళ్ళు రుణాలు తీసుకోవడం, వాటిని సక్రమంగా చెల్లించుకోవడం, అలాగే వాళ్ళు క్రెడిట్ క్రమశిక్షణ అనేది పాటించి భవిష్యత్తులో ఎక్కడైనా వాళ్ళు సక్రమంగా లోన్ తీసుకుని ముందుకు సాగడం కోసం క్రెడిట్ క్రమశిక్షణ, అలాగే డిజిటల్ మోసాల నివారణ అనే విషయాల మీద ముఖ్యంగా వారికి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ అనేది వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ సాలూరు బ్రాంచ్కి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి 250 మంది సభ్యులు రావడం జరిగింది. ఈ సభ్యులందరూ కూడా వచ్చి వారి యొక్క సందేశాలను కూడా ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు బ్రాంచ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి బి అప్పలనాయుడు గారు, అలాగే మన డిప్యూటీ తహసీల్దార్ గారు అయినటువంటి రాజశేఖర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయటం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సభ్యులకి ఈ గ్రామాలలో ఎలాగ లోన్స్ ఇస్తాం, వారికి మా కంపెనీలో లభించేటువంటి లోన్ అవకాశాలు ఏంటి, ఆ తీసుకున్నటువంటి లోన్లు వారు ఏ రకంగా ఉపయోగించుకోవాలి, మళ్ళీ వారు ఏ రకంగా తిరిగి చెల్లించాలి అనే దాని గురించి, అలాగే వారి యొక్క సిబిల్ స్కోర్ అనేది పాడు చేసుకోకుండా వారు సక్రమంగా లోన్ తీసుకుని వారి యొక్క లోన్ తీసుకునే అర్హతని పెంచుకునే విధంగా అవగాహన కల్పించడం అనేది జరిగింది. అలాగే వారు ముఖ్యంగా అనేక సార్లు చాలామంది డిజిటల్ మోసాలకి లోన్ అవుతూ ఉన్నారు, ఆన్లైన్ మోసాలకి లోన్ అవుతూ ఉన్నారు. ఈ గ్రామాల్లో ఉండేటువంటి ఈ సభ్యులు కొంతమంది నిరక్షరాస్యులు కావడం, అలాగే వేరే ఈ క్రైమ్ సైబర్ క్రైమ్ నేరాలు ఇవన్నీ పెరగడం వల్ల ఆ వాటి ద్వారా వీరు మోసపోకుండా వాళ్ళు భవిష్యత్తులో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా వాళ్ళు నిర్వహించుకోవాలనే విషయాన్ని కూడా మన ఈ యొక్క కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వివరించడం జరిగింది. అలాగే క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ తరఫున సభ్యులకి ఉన్నటువంటి లోన్ అవకాశాలని వారు ఎలా చెల్లించుకోవాలి, ఎలాగ అభివృద్ధి చెందాలి, ఎటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనే దాని గురించి తెలియజేశాము. ఇది సాలూరు నుంచి చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా ఈ టౌన్లో కూడా స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ఎవరికైతే ఆర్థికంగా సహాయం అవసరమో, వ్యాపారం చేసుకుందామని భావిస్తున్నప్పటికీ వాళ్ళకి లోను లభించకపోవడం వల్ల వారు చేసుకోలేకపోతున్నారు. అలాంటి సభ్యులందరికీ కూడా ఈ లోన్లు అనేది ఏ రకంగా తీసుకోవచ్చు, ఏ రకంగా కట్టుకోవచ్చు అనేటువంటి దాని గురించి మేము ఈరోజు ఈ యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి అవగాహన సదస్సులో వారికి ముఖ్యంగా వివరించడం అనేది జరిగింది.